హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఎల్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే విదేశాల్లో ఉన్నటువంటి హంగేరి అనే ఒక ప్రాంతంలో ఒక మహిళ క్యాండిల్ వెలిగించుకుని ఏదో ప్రార్థన చేస్తూ ఉంటుంది. అలా ఆ మహిళ ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె దగ్గరికి ఏదో ఒక రూపం వస్తూ ఉంటుంది. ఇది ఫీల్ అయినటువంటి ఆ మహిళ వెంటనే కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఎవరో కూడా ఉండరు. కట్ చేస్తే 2018లో కేరళలోని ఒక ప్రాంతంలో ఒక గర్భిణీ మహిళ ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఆ గర్భిణీ మహిళని దూరం నుంచి ఒక విచిత్రమైన రూపం చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు టీవీ న్యూస్లో ఈ మధ్య కేరళలో చాలా మంది గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు, దాని వెనక ఉన్న రహస్యాన్ని ఇంతవరకు పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు అని టీవీ న్యూస్లో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ హలీనా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తూ డ్యూటీ అయిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ కూడా చాలా ఏకాంతంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. మరోపక్క ఐజీ రేణుక ప్రతాప్ అనే ఒక వ్యక్తిని పిలిచి తనతో ఏదో మాట్లాడి ఆ తర్వాత ఐజీ రేణుక వెంటనే అజయ్ని తన దగ్గరికి పిలిపించుకుని ఈ మధ్య కాలంలో కేరళ ప్రాంతంలో చాలా మంది గర్భిణీ మహిళలు చనిపోతున్నారు, దానికి కారణం అధిక రక్తస్రావం అవడం వల్లనే ఆ గర్భిణీ స్త్రీలు చనిపోతున్నారు అని రిపోర్ట్లో వస్తుంది. ఇదే విధంగా 1980లో కూడా హంగేరి అనే ప్రాంతంలో కూడా ఇదే విధంగా మహిళలు చనిపోయారు. దీని వెనకాల ఉన్న రహస్యం ఏమిటో మనం కనిపెట్టాలి. నువ్వు ఎలాగో లీవ్లో ఉన్నావు కదా, సో నువ్వు ఈ కేసుని అన్అఫీషియల్గా హ్యాండిల్ చేస్తావని నేను ఆశిస్తున్నాను. సో ముందుగా నువ్వు ప్రతాప్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ కేసు గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకో అని, ఆ ప్రతాప్ ఎలా ఉంటాడో అనే ఒక ఫోటోని కూడా ఈ అజయ్కి ఇస్తుంది. దానికి అజయ్ కూడా ఓకే అని చెప్పి వెంటనే ఆ కేసుని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. వచ్చేస్తే ఆ తర్వాత హెలీనా తన బాయ్ ఫ్రెండ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్న సమయంలో తన కొలిక్ అయినటువంటి ఝాన్సీ ఫోన్ చేసి ఈ రోజు నీకు నైట్ డ్యూటీ వేశారు, డైరెక్ట్గా నువ్వు హాస్పిటల్కి వచ్చేయని అంటుంది. దాంతో హెలీనా వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ డ్యూటీ చేస్తూ అక్కడే నిద్రపోగా తన దగ్గరికి ఏదో ఒక రూపం వచ్చి నిలబడినట్లుగా తను ఫీల్ అయ్యి కళ్ళు తెరిచి చూస్తుంది, కానీ అక్కడ ఎవరో కూడా కనిపించరు. ఆ తర్వాత మళ్ళీ తను నిద్రపోగా సడన్ గా తనకి ఏదో పీడకల వచ్చి కళ్ళు తెరుస్తుంది. ఆ సమయంలో హెలీనా వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో కూడా ఒక గర్భిణీ స్త్రీకి బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల చనిపోయి ఉండడంతో తన స్ట్రక్చర్ మీద తీసుకుని వెళుతూ ఉంటారు. అది చూసినటువంటి హెలీనా ఇదే కథ నా కలలాగా వచ్చింది, ఇప్పుడు నిజంగానే జరిగింది ఏమిటి అని దాని గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు ఒక గ్రామాన్ని చూపించగా ఆ గ్రామంలో ఉన్నటువంటి టీ షాప్ దగ్గర ఎవరూ లేని సమయంలో ఆ టీ షాప్ ఓనర్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఒక బస్సు రావడంతో ఆ బస్సులో నుంచి ఒక విచిత్రమైన మహిళ దిగుతుంది. ఆ మహిళను చూసినటువంటి టీ షాప్ ఓనర్ ఈ మహిళ ఏంటి విచిత్రంగా ఉంది అని కళ్ళు మూసి తెరిచే లోపల మళ్ళీ ఆ మహిళ మాయమైపోయి ఉంటుంది. అది చూసిన టీ షాప్ ఓనర్ ఆ మహిళ ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుందా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క హాస్పిటల్లో మరొక గర్భిణీ స్త్రీ కూడా బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల తను అక్కడికక్కడే చనిపోతుంది. అయితే ఆ గర్భిణీ స్త్రీకి పుట్టిన బిడ్డకి ఒక కాలు ఉండదు. దాంతో ఈ విషయాన్ని హాస్పిటల్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అదే హాస్పిటల్ దగ్గరికి హెలీనా బాయ్ ఫ్రెండ్ కూడా ఏదో దెబ్బ తగలడంతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అక్కడ రావడంతో హెలీనా తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ తనకి నిన్న రాత్రి వచ్చినటువంటి కళ గురించి మొత్తం చెప్పి నా కళలో వచ్చినట్లుగానే సేమ్ మా హాస్పిటల్లో కూడా జరిగింది అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న హెలీనా బాయ్ ఫ్రెండ్ మాత్రం హెలీనాని చూసి నువ్వు పిచ్చి పిచ్చి కళలు కనొద్దు, నువ్వేమి వాటి గురించి పెద్దగా ఆలోచించొద్దు అని ఆ హెలీనాకి ధైర్యం చెప్తూ ఉంటాడు. పట్టిస్తే మరో పక్క ఆ విచిత్రమైన మహిళ ఆటోలో వెళుతూ ఆటో డ్రైవర్తో మాట్లాడుతూ వెళుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మహిళ మళ్ళీ ఆటోలో నుంచి మాయమైపోవడంతో సడన్ గా మాట్లాడడం ఆగిపోవడంతో ఆటో డ్రైవర్ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ ఉండరు. దాంతో ఆటో డ్రైవర్ ఇప్పటి వరకు మనతో మాట్లాడింది ఎవరు అని చాలా భయపడుతూ వెంటనే అక్కడి నుంచి ఆటో తిప్పుకుని పారిపోతాడు. మరోపక్క ఐజీ రేణుక వెంటనే ఆ అజయ్ని కలిసి నువ్వు ఒకసారి ప్రదీప్ దగ్గరికి వెళ్ళి కలువు, తన ఏదైనా సలహా చెప్తాడు అని అంటుంది. అజయ్ వెంటనే ప్రదీప్ దగ్గరికి వెళ్ళగా ప్రదీప్ అజయ్ని చూసి ఈ సంఘటనలన్నీ కూడా కేరళలోని మారుమూల ప్రాంతంలోనే జరుగుతున్నాయి కదా, సో మనం అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అంటాడు. మరోపక్క హెలీనా తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ నాకు ఇప్పుడంతా చాలా అనీజీగా ఉంది, సో నేను కొన్ని రోజులు మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెంటనే తన అమ్మ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన హెలీనా వెంటనే తన మదర్ని చూసి తనకు వచ్చిన పీడకల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మ నాకు పీడకలలా వచ్చినట్లుగానే ఒక మహిళ సేమ్ నా
ముందే చనిపోయింది. తను నా వల్లే చనిపోయింది ఏమో అని నేను చాలా బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న హెలీనా మదర్ మాత్రం నువ్వు అలా నెగిటివ్ గా ఆలోచించకు, కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉండు అని అంటూ ఉంటుంది. హెలీనా తన మదర్ ని చూసి, అమ్మ చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఒక ముసలవ్వ ఉండేది కదా, ఆ ముసలవ్వ ఇప్పుడు నా పక్కన ఉన్నట్లుగా నేను ఫీల్ అవుతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న హెలీనా మదర్ ఒక్కసారిగా భయపడుతూ తను ఏదో కొన్ని విషయాల్ని ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి ఆ ఎలీనా చిన్నతనంలో ఎలీనా వాళ్ళ ఫ్యామిలీ ఇంటి పక్కనే ఒక ముసలవ్వ ఒక విచిత్రమైన దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్నప్పటి నుంచి ఎలీనా ఫ్యామిలీ ఆ ముసలవ్వ ఇంటికి వెళ్లడం కూడా మానేసి ఉంటారు. ఆ తర్వాత ఆ ముసలవ్వ ఏమైందో కూడా వీళ్ళకి తెలియకుండా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత హెలీనా ఆ ముసలవ్వ గురించి మాట్లాడుతూ ఉండడంతో గతంలో జరిగిందంతా గుర్తు చేసుకున్నటువంటి హెలీనా మదర్ చాలా భయపడుతూ ఉంటుంది. ఆ వెంటనే హెలీనా ఇంతకు ముందు ఆ ముసలవ్వ ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇప్పుడు కూడా ఆ ముసలవ్వ హెలీనా పక్కనే ఉన్నట్లుగా హెలీనా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఇంట్లో ఎలీనాకి ఒక బుక్ దొరుకుతుంది. ఎలీనా వెంటనే ఆ బుక్ ని చదువుతూ ఉండగా ఏదో ఒక రూపం వెంటనే వేగంగా పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అదే సమయంలో హెలీనా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మరోపక్క ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అజయ్ ఊరిలోకి వచ్చి టీ షాప్ ఓనర్ దగ్గరకు వెళ్లి ఈ ఊరిలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ టీ స్టాల్ ఓనర్ మాట్లాడుతూ, సార్ ఒకరోజు రాత్రి ఒక మహిళ బస్సు దిగింది. తను చూడడానికి విచిత్రంగా ఉంది. నేను 2 సెకండ్ల కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఆ మహిళ మాయమైపోయింది. నాకెందుకో తన దెయ్యం అనిపించింది. కానీ ఈ విషయం నేను గ్రామంలోని వాళ్ళకి చెప్తే వాళ్ళు నా మొహాన ఊస్తారు, నవ్వుతారు అని భయపడి ఎవరికి చెప్పకుండా వదిలేశాను అంటూ ఉంటాడు. ఆ తర్వాత అజయ్ వెంటనే ఆటో డ్రైవర్ ని కలిసి మాట్లాడగా ఆటో డ్రైవర్ కూడా జరిగింది మొత్తం ఆ అజయ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో అజయ్ వెంటనే రేణుకా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మేడం నేను విచారించిన దాంట్లో ఎవరో ఒక విచిత్రమైన లేడీ ఈ గ్రామంలోకి వచ్చిందంట. అప్పటి నుంచి ఇలా జరుగుతున్నట్లుగా ఉంది. కానీ ఏ బస్సులో అయితే ఆమె లేడీ వచ్చిందో ఆ బస్సు డ్రైవర్ ని మరియు కండక్టర్ ని కూడా విచారించాను. కానీ అయితే వాళ్ళు మాత్రం టీ షాప్ ఓనర్ మరియు ఆటో డ్రైవర్ చెప్తున్నటువంటి ట్రిప్ లో బస్సులో ఎవరో కూడా లేడీస్ ఎక్కలేదని చెప్తున్నారు. అసలు ఎవరి మాటలను నమ్మాలో అర్థం కావడం లేదు. అదేవిధంగా హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు చనిపోయే విషయంలో ఒక కామన్ పాయింట్ అయితే కనిపెట్టాను. అదేమిటి అంటే ఏ హాస్పిటల్ అయితే ప్రెగ్నెంట్ లేడీ చనిపోతుందో ఆ హాస్పిటల్లో ఎలీనా వర్క్ చేస్తూ ఉంది అని చెప్తాడు. దానికి ఐజీ రేణుగా మాట్లాడుతూ, ఎలీనా 2-3 హాస్పిటల్స్ లో ఎలా నర్సుగా చేయగలదు అని అడుగుతుంది. దానికి అజయ్ మాట్లాడుతూ, మేడం షిఫ్ట్లు వారీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వేరు వేరు హాస్పిటల్లో వర్క్ చేస్తుంది అని చెప్తాడు. ఆ హెలీనాని ఫాలో అయితే ఏమైనా తెలుస్తాయి అని రేణుక అజయ్ ఇద్దరు కూడా హెలీనా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మని కలిసి ఎలీనా గురించి ఎంక్వైరీ చేస్తారు. ఎలీనా మదర్ వెంటనే రేణుకాని చూసి, మేడం ఆ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ముసలమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉన్న సమయంలో అక్కడ ఏదో ఒక బుక్ ని చదివింది. తర్వాత సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. కొంతసేపటి తర్వాత పైకి లేచి నాకు పని ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పటికి వెళ్లిపోయి 4 రోజులు అయ్యింది. ఇంతవరకు కాల్ బ్యాక్ కూడా చేయలేదు అని అంటూ ఉంటుంది. అది మొత్తం ఉన్నటువంటి అజయ్ అక్కడ మొత్తం తిరుగుతూ ఉండగా ఏదైతే బుక్ ని ఆ హెలీనా చదివిందో ఆ బుక్ అక్కడ ఉండడంతో దాన్ని అజయ్ కూడా చదువుతూ ఉంటాడు. ఆ తర్వాత అజయ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి హెలీనా కజిన్ ని కలిసి తన దగ్గర కూడా హెలీనా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ హెలీనా కజిన్ మాట్లాడుతూ, సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా హెలీనాని చాలా ఇష్టపడుతూ ఉండేవాడిని. కానీ హెలీనా ఎప్పుడు నన్ను ఇష్టపడేది కాదు. కానీ మొన్న వచ్చినప్పుడు మాత్రం నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. మేము చాలా సంతోషంగా గడిపాము అని చెప్పి ఆ హెలీనా కజిన్ రేణుకాకి మరియు అజయ్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మనకు హెలీనా ఇప్పుడు ఎక్కడ ఉందో చూపించడం జరుగుతుంది. హెలీనా ఒక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని చీకటి ప్రదేశంలోనే ఉంటూ బయటికి రావడానికి కూడా ఇష్టపడకుండా ఏకాంతంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు హెలీనా ఎక్కడ ఉందో తెలుసుకున్నటువంటి హెలీనా బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, ఎందుకు నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, బయటికి రా అని అంటూ ఉంటాడు. అయితే ఆ హెలీనా మాత్రం, నువ్వు నా దగ్గరికి రావద్దు, ఎప్పుడు నన్ను కలవడానికి కూడా రావద్దు అని అంటూ, నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను అన్న విషయం కూడా తన బాయ్ ఫ్రెండ్ కి చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి తన బాయ్ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ అజయ్ మరియు ప్రతాప్ ఇద్దరు కూడా వాళ్ళకి అక్కడ దొరికినటువంటి బుక్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక విషయం కూడా రివీల్ అవుతుంది. ఆ బుక్ లో నిజానికి లిలిత్ అనే ఒక డీమన్ గురించి రాసి ఉంటుంది. ఇలానకి ఒక విచిత్రమైన రూపం తన పక్కనే ఉన్నట్లుగా కనిపించింది కదా, అది లిలిత్ డీమనే అయి ఉంటుంది. నిజానికి ఈ లిలిత్ డీమన్ ఎవరు అంటే ఆదాం మొదటి భార్యగా ఈ డీమన్ ఉండి ఉంటుంది. అయితే ఆదాం మరియు దేవుళ్ళు కిందగా ఉన్న వాళ్ళు ఈ డీమన్ ని వెళ్ళగొట్టేసి ఉంటారు. అలా వెళ్ళగొట్టడం ద్వారా ఈ లిలిత్ డీమన్ మనుషుల మీద చాలా కోపం పెంచుకుని ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ మీద చాలా కోపం పెంచుకుంటుంది. వాళ్ళని చంపడం ద్వారా ఆమె యొక్క కోపాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుని శాంతపడుతూ ఉంటుంది.
అదే ప్యాటర్న్ ని ఇక్కడ కూడా చేస్తూ ఉంటుంది. అంటే 1980లో యూరోప్ కంట్రీలో ఈ విధంగా చేసింది కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేస్తూ ఉంటుంది. ఆ యూరోప్ దేశంలో 1980లో గర్భిణీ మహిళలు ఒక 40 మందికి పైగా చనిపోయి ఉంటారు. కానీ ఇతర దేశాలకి ఈ విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడి ఉంటారు. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది ఏమో అని నాకు అనుమానంగా ఉంది అని అజయ్ ప్రదీప్ దగ్గర చెప్తూ ఉంటాడు. దాంతో అజయ్ వెంటనే హిస్టరీ గురించి బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడగా ఆ వ్యక్తి వెంటనే అజయ్ ని చూసి, ఆ హిస్టరీ తెలిసిన వ్యక్తి వీళ్ళని చూసి త్వరలో చాలా హత్యలు జరగబోతున్నాయి, ఈ హత్యల వెనకాల ఖచ్చితంగా హెలీనానే ఉండబోతుంది అని చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అప్పుడే తనకి మరో కొన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ పోలీస్ ఆఫీసర్ అజయ్ గతంలో తన భార్యతో చాలా సుఖంగానే జీవించి ఉండి ఉంటాడు. ఇక్కడే పోలీస్ ఆఫీసర్ అజయ్ తన లైఫ్ లో ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజానికి అజయ్ కూడా తన భార్యతో కలిసి చాలా సుఖంగానే జీవిస్తూ ఉండి ఉంటాడు. అప్పుడే వీళ్ళ లైఫ్ లోకి ఒక ట్రాజెడీ సంఘటన జరిగి ఉంటుంది. దాన్నే తలుసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అజయ్ వెంటనే హెలీనా బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లి హెలీనా గురించి ఎంక్వైరీ చేయగా అప్పుడు హెలీనా బాయ్ ఫ్రెండ్ వెంటనే అజయ్ ని చూసి అజయ్ కి కొన్ని విషయాలు చెప్తాడు. 2 వారాల నుంచి హెలీనా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, నేను వెళ్ళినా కూడా అస్సలు నాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపో అని గొడవ చేస్తూ ఉంది అని హెలీనా ఎక్కడ ఉందో అడ్రస్ కూడా చెప్తాడు. మరోపక్క హెలీనా నేను ఇంకా బ్రతికి ఉండకూడదు అని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే అజయ్ వెంటనే అక్కడికి వెళ్లి హెలీనాని కాపాడి హెలీనాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అడ్మిట్ చేస్తాడు. ఆ తర్వాత అజయ్ మళ్ళీ ఈ కేసు గురించి విచారిస్తూ ఉండగా ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఇంతకు ముందు ఈ కేసును విచారించినటువంటి ప్రతాప్ అనే ఆఫీసర్ ఫోటోని ఈ అజయ్ తీసుకుని వచ్చి ఉంటాడు కదా. నిజానికి ఈ కేసుని హ్యాండిల్ చేసినటువంటి ప్రతాప్ ఫోటోని తీసుకురాకుండా వేరే వ్యక్తి ఫోటోని తీసుకుని వచ్చి ఉంటాడు. అంటే ఫొటోస్ మారిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు అజయ్ నిజానికి ఆ కేసుని ఇంతకు ముందు హ్యాండిల్ చేసినటువంటి ఆ ప్రతాప్ తో కాకుండా వేరొక వ్యక్తితో కలిసి ఈ కేసుని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. నిజానికి అక్కడ అజయ్ దగ్గర ప్రతాప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు కార్తిక్ అయి ఉంటుంది. ఈ విషయాన్ని ఐజీ రేణుక కూడా కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఆ కార్తిక్ మరెవరో కాదు, ఈ లిలిత్ డీమన్ ఉంది కదా, దాన్ని బాగా నమ్ముతున్న వ్యక్తి అయి ఉంటాడు. పోలీసు వాళ్ళు ఈ కేసుని విచారించకూడదు, ఎలాగైనా ఈ కేసును డైవర్ట్ చేయాలి అని, ఇదంతా కూడా హెలీనా మీదకి తోసేయాలి అని ఈ విధంగా ప్లాన్ చేసి ఆ ప్రతాప్ అజయ్ కి మొత్తం కూడా హెలీనా మీద చెప్తూ ఉంటాడు. మరోపక్క అజయ్ భార్య కూడా గర్భవతిగా ఉండడంతో ఈ లిలిత్ని నమ్ముతున్న గ్యాంగ్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ అజయ్ భార్యను కూడా చంపేసి ఉంటారు. అప్పుడప్పుడు వీళ్ళందరికీ ఒక విచిత్రమైన రూపం కనిపిస్తుంది కదా, అది కూడా లిలిత్ని నమ్ముతున్న వాళ్ళే అయి ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ అజయ్కి వీటన్నిటి వెనకాల హెలీనా మాత్రం లేదు అని అర్థం చేసుకుంటాడు. అయితే మరి హెలీనా ఉన్న హాస్పిటల్లోనే ఎందుకు ఈ విధంగా హత్యలు జరుగుతున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి హెలీనా ఏ హాస్పిటల్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అదే హాస్పిటల్కి హెలీనా ఫ్రెండ్ అయినటువంటి ఝాన్సీ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ అక్కడ ఈ విధంగా గర్భవతి మహిళల్ని చంపేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం ఝాన్సీ వరకు రాకుండా ఉండాలి అని ఆ లిలిత్ డీమన్ నమ్ముతున్న వాళ్ళందరూ కూడా ఈ కేసు మొత్తాన్ని కూడా హెలీనా మీదకు తోసేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మొత్తం కూడా పోలీస్ ఆఫీసర్ అజయ్ కనుక్కుంటాడు. ఆ తర్వాత అజయ్ ఈ కేసును అన్అఫీషియల్గా హ్యాండిల్ చేస్తూ ఉండడంతో ఆ ఝాన్సీ మహిళని అతి కిరాతకంగా చంపేసి ఆ తర్వాత ప్రదీప్ లాగా యాక్టింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా విచిత్రంగా చంపేస్తాడు. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత హాస్పిటల్లో హెలీనా ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. ఆ మగబిడ్డని దూరం నుంచి ఈ లిలిత్ డీమన్ ని నమ్ముతున్న వ్యక్తి విచిత్రంగా చూస్తూ ఉంటాడు. అంటే నెక్స్ట్ ఏదో జరగబోతుంది అన్నట్లుగా చూపించి అక్కడతో ఈ మూవీని ముగిస్తారు. పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఆ రూమ్ని ఎందుకు తాయిత్తులతో బంధించి ఉన్నారు, ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళింది, చివరికి అక్క తన సిస్టర్ని కాపాడిందా లేదా అన్నదే 2023లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి మిస్సింగ్ గర్ల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.